బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు? 60,000 కోట్లది 620 కోట్లకు అమ్మారని ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్, లాస్ట్ వీక్ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆనరబుల్ హైకోర్టు. ఇదా ప్రజాపాలన? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా? ఆ రోజు 15 కోట్ల రూపాయలు క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను, రుజువులతో రిపోర్టు చేశాను. ఈవీఎంలు మార్చుతుంటే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నా ఒక్కడికే ఉంది. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే సత్తా నా ఒక్కడికే ఉందని 100% ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన్పు 3,000 మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరపుని రాష్ట్రంలో పోటీ చేయాలని వద్దన్న బాబు మోహన్ గారు 3 సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్, మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు. వద్దండి, వరంగల్ టైం లేదు అంటే, లేదు సార్ సర్వేలు చేశాను, మిమ్మల్ని 10కి 6 కోరుకుంటున్నారు, నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది, 3 సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు, దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి, స్టార్ క్యాంపెయినర్గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా, ఆంధ్రులు కూడా మిమ్మల్నే కోరుకుంటున్నారు. కనుక యువతీ యువకులారా వినండి, తల్లిదండ్రులారా వినండి, మీకు అవినీతి కావాలా, అప్పులు కావాలా, సర్వనాశనం అవ్వాలా, దరిద్రం కావాలా, ఋషికొండలో కొండలేని కొండలు కావాలా, కుటుంబ పాలన కావాలా, లేదా ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేయడం కావాలా? అప్పులు తీర్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి KG to PG ఫ్రీగా చదివించి కుటుంబానికి ఉన్న 5 కోట్ల అప్పు తీర్చి రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు దేశ అప్పు తీర్చే సత్తా నాకుందని కోర్టులో రుజువులతో నా దగ్గర ఎక్కడ డబ్బు ఉంది, తెల్లదనం ఎంత ఉంది అని ఏపీ హైకోర్టులో వేసిన వెంటనే అవి ఎంక్వైరీ చేసి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు. మార్చి 14ని మీడియా మిత్రులు 1-2 ఛానల్ తప్ప దాన్ని రిపోర్ట్